హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండేటట్టు ట్రై చేయండి. అంటే నేను చెప్పబోయేది వచ్చి 2 టైప్స్. ఫస్ట్ టైప్ వచ్చి 35%, 35%, 35%. సెకండ్ టైప్ వచ్చి 50%, 50%. అది చూడండి, మనము మార్కెట్ సిచ్యువేషన్కి తగ్గట్టు మనం ఇన్వెస్ట్మెంట్ని మూవ్ చేసుకుంటూ ఉండాలి. బుల్ మార్కెట్ అంటే అది వేరే స్ట్రాటజీస్గా ఉంటుంది. అదే కరెక్షన్ మార్కెట్ అనుకోండి, ఎవ్రీ రైజు మనకు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చి ఒక కరెక్షన్ మార్కెట్లో ఉన్నాం. ఈ కరెక్షన్ మార్కెట్లో ఎవ్రీ అప్ వచ్చి మనం ఏం చేయాలంటే మనము కాషియస్గా ఉండాలి. అంటే అక్కడ మన ప్రాఫిట్స్ ఏదైనా ఉంటే మనం దాన్ని డిస్పోజ్ చేసేయాలి, అమ్మేసేయాలి. డిస్పోజ్ చేసి తర్వాత నెక్స్ట్ మంచి మంచి స్టాక్స్ని ఏదేది బాటమ్స్ వస్తున్నాయి అవుతున్నాయి అనేది చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కూడా ఒక ఫాల్ ఉంది జూన్లో ఒక అది లాస్ట్ లెగ్ ఆఫ్ ద ఫాల్ లాగా ఉంటుంది. తర్వాత మళ్ళీ మార్కెట్ యథాతథంగా ఒక మంచి ర్యాలీ ఇవ్వబోతుంది. బట్ ఇన్ బిట్వీన్లో మనం ఏం చేయాలి అని ప్లాన్ చేసుకొని చేయాలి. అది చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి లక్స్ ఇండస్ట్రీస్. చూడండి, లక్స్ ఇండస్ట్రీస్ చూడండి, ఈ స్టాక్ వచ్చి టైప్ 1 అనమాట. మనం 3 టైప్స్ అంటే 3 పార్ట్స్గా చేసుకుంటాం. ఫస్ట్ పార్ట్ మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తామంటే చూడండి, ఇప్పుడు 1161 ఉంది. చూడండి, 1161 ఉంది. ఇక్కడ మనము ఒక 35% బై చేస్తాము 1161లో. తర్వాత 885లో చూడండి, 885లో అనదర్ 35%. తర్వాత 400 రూపీస్లో అనదర్ 35%. చూడండి, లక్స్ ఇండస్ట్రీస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1161 ఉంది. ఇప్పుడు ఒక 35% బై చేసుకోవచ్చు. తర్వాత 885 వస్తే అక్కడ ఒక 35%. తర్వాత 400 రూపీస్ వస్తే అక్కడ కూడా మనం ఒక 35% బై చేసుకోవచ్చు. ఇది వచ్చి 3500 క్రోర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2015 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది లక్స్ ఇండస్ట్రీస్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, రియల్గా స్టాక్ మార్కెట్లో ఎంతోమంది అంటే స్టాక్ మార్కెట్ మీద ఒక నెగటివ్గా అసలు ఇక్కడ సంపాదించలేరు, చేయలేము అని అనుకునే వాళ్ళకి మన వర్క్షాప్ వచ్చి వాళ్ళకి ఒక ఎలా చెప్పాలంటే అసలు అలాంటి నెగటివ్ థాట్స్ అన్నీ పోయి ఒక పాజిటివ్ రియల్గా స్టాక్ మార్కెట్లో యాడింగ్ చేయొచ్చు అనే మైండ్ సెట్ కలుగుతుంది. ఎందుకంటే రియల్ మనీ మార్కెట్లో ఎలా సంపాదించాలి అని మనం ఒక 2 days వర్క్షాప్ జరుపుతున్నాము చెన్నైలో ది పార్క్ హోటల్లో May 6th and 7th 2 days వర్క్షాప్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సెషన్గా ఉండబోతుంది. బుకింగ్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. ఓన్లీ లిమిటెడ్ సీట్సే. ఎందుకంటే మీకు కొన్ని పనులన్నీ ఉంటాయి, అవన్నీ మీరు పూర్తి చేయాల్సి వస్తుంది. అది ఇక్కడ మనం ఒక 2 స్ట్రాటజీ చెప్పిస్తున్నామండి. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే, ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ స్ట్రాటజీ. తర్వాత బాటమ్స్, ఎగ్జాక్ట్గా ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 21 daysలో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అనేది ఈ 2 స్ట్రాటజీ మనం చెప్పిస్తున్నాము. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని డీటెయిల్స్ తీసుకోవచ్చు. అది ఓన్లీ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, రియల్గా ప్యాషన్ కలిగిన వాళ్ళకి మాత్రమే అండి, అదే చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళే సాధించగలరు. అది తర్వాత చూడండి, మరొక స్టాక్ చెప్తాను, లక్ష్మీ ఆర్గానిక్. చూడండి, లక్ష్మీ ఆర్గానిక్. ఈ స్టాక్ వచ్చి ఆర్గానిక్ కెమికల్స్. ఇది వచ్చి ఎన్ఎస్సి కోడ్ కూడా LXCHEM. చూడండి, LXCHEM
ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 2275 ఉంది. ఇక్కడ ఒక 35% బై చేసుకోమని చెప్పండి, బై చేసుకోండి. చూడండి 2275 ఉంది, ఇక్కడ 35% బై చేసుకోవచ్చు. తర్వాత 172లో ఒక 35%, తర్వాత 85లో అనదర్ 35%. లక్ష్మీ ఆర్గానిక్ అది చూడండి, ఇక్కడ 35%, 35%. ఇది కూడా వచ్చి 5900 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు 2021 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము అంటే మన దగ్గర చాలామంది నన్ను రెగ్యులర్గా సబ్స్క్రిప్షన్ లాంచ్ చేయండి అన్నారు. లాస్ట్ మొహోరో ట్రేడింగ్ నుంచి లాంచ్ చేశాము. బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ ఎవ్రీ మంత్ ఫ్యూచర్స్, అదేలాగా నిఫ్టీ ఎవ్రీ మంత్ సింగిల్ ఎంట్రీ ఫ్యూచర్స్, తర్వాత 21 days స్టాక్స్. ఇవన్నీ సబ్స్క్రిప్షన్స్. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చాలామంది తీసుకున్నారు. రియల్గా ఆ ప్రోడక్ట్స్ కూడా కావాలంటే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు. అది తర్వాత ఇన్వెస్ట్మెంట్ది మీ అందరికీ తెలుసు, అంటే అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పాను. ఇది వాళ్ళ కోసమే ఈ ప్రోడక్ట్. అంటే నెక్స్ట్ 5 yearsలో వాళ్ళు ఈ 50 lakhs అనేది ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ అకౌంట్లో అది 1 crore అవుతుంది. ఆ డివిడెండ్స్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మనం రికమెండ్ చేసిన స్టాక్స్ ఆ 50 lakhs వచ్చి 1 crore అవుతుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి తీసుకోవట్లేదు. ఇది చాలా ముఖ్యం. కాబట్టి మనము జస్ట్ రికమెండ్ చేసినందుకు ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాం, అంతవరకే. ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనము ఈ డిజైనింగ్లో ఈ 5 yearsలో ఈ స్టాక్స్కి ఎటువంటి స్టాప్ లాస్ ఉండదు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ డిజైనింగ్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.